లోపు ఎలాగో అలాగా అమెరికా చేరుకోవాలి. ఇది ఇప్పుడు అమెరికా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థుల టార్గెట్. అందుకే లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్టుండి అమెరికాకు పరుగు పెడుతున్నారు. ఇంతకీ భారతీయ విద్యార్థుల్లో ఎందుకీ ఆందోళన, ఎందుకీ పరుగు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిష్ఠించబోతున్నారు. జనవరి 20న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ అమెరికన్లకు భారీగా హామీలిచ్చారు. దేశంలో అనేక సంస్కరణల్ని తీసుకొస్తానని, ఆర్థిక వలస విధానాల్ని మార్చేస్తానని చెప్పారు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానన్నారు. తను బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే మార్పులుంటాయని చెప్పారు. అమెరికాలో జరిగే మార్పుల ప్రభావం మిగతా ప్రపంచం అంతటిపై పడుతుంది. దీంతో ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి, ఒకంత ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రమాణ స్వీకారం మరో 2 రోజుల్లో ఉన్న నేపథ్యంలో అమెరికా యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఆందోళన గురవుతున్నారు. అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంప్ సంతకాలు చేసేందుకు ఇప్పటికే ట్రంప్ టీం 100 ఫైల్స్ సిద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి. ట్రంప్ టార్గెట్ లిస్ట్ లో H1B వీసాలు, స్టూడెంట్ వీసాలు ఖచ్చితంగా ఉంటాయని బాగా ప్రచారం జరుగుతోంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం లోపు అమెరికా చేరుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండవని, ఒకవేళ ప్రమాణ స్వీకారం తర్వాత స్టూడెంట్ వీసాల నిబంధనల్ని కఠినతరం చేస్తే ఇబ్బందులు తప్పవని, అందుకే విదేశీ విద్యార్థులంతా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికాలోని యూనివర్సిటీలకు చేరుకోవాలని సందేశాన్ని పంపాయి. దీంతో అమెరికా యూనివర్సిటీల్లో చదువుతున్న లక్షల మంది భారతీయ విద్యార్థులు వెంటనే అమెరికా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భారతీయ విద్యార్థుల డిమాండ్ ను ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. అమెరికాకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ఇండియన్ విద్యార్థులు ఎయిర్పోర్ట్లకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి చాలా మంది తెలుగు విద్యార్థులు అమెరికాలో చదువుతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే రానున్నటువంటి రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే H1B వీసాల విషయంలో కావచ్చు, విదేశీ విద్యార్థుల విషయానికి సంబంధించి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఉత్కంఠ ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ నేపథ్యంతోనే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు అన్నీ కూడా ఇండియన్ స్టూడెంట్స్కి కావచ్చు, ఇతర దేశాల విద్యార్థులకు ఈమెయిల్స్ చేశాయి. వీలైనంత తొందరగా ట్రంప్ ప్రమాణ స్వీకారం లోపే అమెరికాకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్గా ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదనేటువంటి ఒక సంకేతాన్ని ఈమెయిల్స్ రూపంలో విద్యార్థులకు అటువంటి యూనివర్సిటీ యాజమాన్యాలు పంపించాయి. అయితే ఇదే ఎదురుగా చేసినటువంటి ఎయిర్లైన్ సంస్థలు యుఎస్కి వెళ్ళేటువంటి ఫ్లైట్ ఛార్జీలను భారీగా పెంచేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 టికెట్ ఉంటే కనుక దీన్ని క్యాష్ చేసుకునేందుకు దాదాపు 10,000కు పైగా 15,000కు పైగా టికెట్ రేట్లను పెంచారు. 50,000 ఉన్నటువంటి టికెట్ ఇప్పుడు 60 నుండి 65,000 పలుకుతుంది. అట్లాగే ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి చాలా ఎయిర్వేస్కి కూడా ఇదే రీతిలో ఛార్జెస్ని పెంచేశాయి. సో యుఎస్కి వెళ్ళేటువంటి తెలుగు స్టూడెంట్స్తో ఎయిర్పోర్ట్ అంతా కూడా కిక్కిరిసిపోయింది. జర్నలిస్ట్ అచ్యుత్తో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ప్రణీత TV9. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనుండడం భారతీయ విద్యార్థులకు ఆకస్మిక ఇబ్బందుల్ని తెచ్చిపెట్టింది. అందుకే జనవరి 20 లోపు అమెరికాలోని యూనివర్సిటీలకు చేరుకునేందుకు భారతీయ విద్యార్థులంతా ఎయిర్పోర్టులకు క్యూ కడుతున్నారు. ట్రంప్ రాకపై గంపడని ఆశలు పెట్టుకున్న మరో దేశం యుక్రెయిన్. బైడెన్ దత్తపుత్రుడిలా ఫోజు కొట్టి ఇన్నాళ్ళు అమెరికా నుంచి ఫుల్ సపోర్ట్ తీసుకున్న జెలెన్స్కీ రష్యా ఎదుట నిలబడి ఇప్పటికీ తొడ కొడుతూనే ఉన్నాడు. ఇక రేపటి రోజున ట్రంప్ వస్తే జెలెన్స్కీ ఫ్యూచర్ ఎలా మారబోతుంది? పుతిన్తో పాత ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తారా, లేక జెలెన్స్కీకి తోడుగా నిలబడతాడా? రష్యా యుక్రెయిన్ మధ్య 34 నెలలుగా జరుగుతోంది ఈ యుద్ధం. ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో తెలీదు. ఈ దాయాదుల పోరు విషయంలో అమెరికా వైఖరి ఏంటి అనేది ఎప్పటికప్పుడు అనుమానాస్పదంగానే ఉంది. నిజానికి అమెరికాకు రష్యా ఆగర్భ శత్రువు. కానీ గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రష్యాతో నాట్ బ్యాడ్ రీతిలో రిలేషన్ కొనసాగించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు కూడా. నాటోలో చేరిక విషయంలో భేదాభిప్రాయాలు రాబట్టే రష్యా యుక్రెయిన్ మధ్య జగడం మొదలైంది. యుక్రెయిన్ నాటోలో చేరితే తమ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లుతుందని రష్యా అడ్డుపడుతూ వచ్చింది. అని బైడెన్ అధ్యక్షుడయ్యాక నాటోలో యుక్రెయిన్ చేరికను ఆమోదించి లైన్ క్లియర్ చేశారు. దీంతో పాటు యుక్రెయిన్ కు అండగా నిలిచి $62 బిలియన్ విలువైన ఆయుధాలిచ్చి రష్యాకు డ్యామేజ్ పెంచారు బైడెన్. అధ్యక్షుడి హోదాలో చేసిన చివరి ప్రసంగంలో కూడా బైడెన్ అదే చెప్పారు. యుక్రెయిన్ కు బేషరతగా మద్దతిస్తున్నామన్నారు. అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా యుక్రెయిన్ అంతే ధీమాతో ఉంది. అమెరికాలో కొత్త అధ్యక్షుడు వచ్చినా ఫరకేం పడదని, ట్రంప్ కూడా తమ వైపే ఉంటాడని, రష్యా దురాక్రమణను అడ్డుకుంటామని స్పెషల్ వీడియోలో కీలక వ్యాఖ్యలు చేశారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడుకు ట్రంప్ బ్రేకులేస్తారని ఊహల్లో తేలియాడుతున్నారు జెలెన్స్కీ. కానీ యుక్రెయిన్ విషయంలో ట్రంప్ మైండ్ సెట్ మరోలా ఉంది. యుక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పనంగా అప్పగించేస్తారని అడిగితే నేరుగా సమాధానం చెప్పలేదు ట్రంప్. పుతిన్ జెలెన్స్కీని కూర్చోబెట్టి మాట్లాడుతా యుద్ధాన్ని ఆపేస్తా అని మాత్రమే చెప్పారు. అమెరికా తన డబుల్ స్టాండర్డ్స్ తో జెలెన్స్కీని జోకర్ గా మార్చేసిందా అనే చర్చ కూడా జరిగింది.
యుక్రెయిన్ బాస్ జెలెన్స్కీ మాత్రం ట్రంప్ మీద ఇప్పటికే బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నారు. మరి అధ్యక్షుడయ్యాక యుక్రెయిన్ వార్పై ట్రంప్ వైఖరి ఎలా ఉండబోతోంది? జెలెన్స్కీని హీరోగా చూపుతారా లేక జోకర్ గానే కొనసాగిస్తారా అనేది చూడాలి. ఇద్దరితో మాట్లాడి యుద్ధాన్ని ఆపుతానంటున్న ట్రంప్ యుద్ధాన్ని ఆపడమేమో గానీ యుక్రెయిన్ కు మిలిటరీ సపోర్ట్ ఇవ్వకుండా చోద్యం చూస్తూ నిలబడితే చాలు, ఆటోమేటిక్ గా రష్యానే గెలుస్తుంది. ఈ పరిణామాలన్నీ ఇండియాపై ఎటువంటి ప్రభావం చూపుతాయనేదే కీలకం. మూడో ప్రపంచ యుద్ధం కమింగ్ సూన్. ఇది మొన్నటిదాకా హోరెత్తిన వార్త. ట్రంప్ రీఎంట్రీతో సీన్ మొత్తం మారుతుందని శాంతి కాముకుల్లో ఆశలు రేకెత్తాయి. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ట్రంప్ కూడా కమాన్ బాయ్స్ అంటూ ఫైటింగ్స్ ని ఎగదోస్తారని సంకేతాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ వార్ జోన్ పై ట్రంప్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇక రేపటి రోజున ఎలా మారబోతున్నాయి? ఇవాల్టికైతే సస్పెన్సే. ట్రంప్ నుంచి వచ్చిన మరో హెచ్చరిక, హమాస్ కు నరకం చూపించడం. అమెరికా ఎన్నికల ప్రచారం నుంచే ఇజ్రాయెల్ కు సపోర్టుగా స్టాండ్ తీసుకున్నారు. హమాస్ ను చీల్చి చెండాడడం మొదలుపెట్టారు. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ గా ఆ సౌండ్ మరింత పెంచారు. తాను అధికారం చేపట్టే లోపు ఇజ్రాయెల్ బందీలను రిలీజ్ చేసిందా సరే, లేదంటే ఇంతకు ముందెన్నడూ చూడని యుద్ధాన్ని చూస్తారు అంటూ పెద్ద వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. కానీ ట్రంప్ సీటెక్కేలోగా మిడిల్ ఈస్ట్ లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి 15 నెలలుగా అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాలు ప్రయత్నిస్తుంటే అనూహ్యంగా ఇప్పుడు శాంతి ఒప్పందానికి ఇరుపక్షాలు ఒప్పుకున్నాయి. ఏడాది క్రితం ఇదే కాల్పుల విరమణ డీల్ వికటించినప్పటికీ ఈసారి మళ్లీ ఒప్పందానికి సిద్ధం అంటున్నాయి. ట్రంప్ వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాకే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ముగింపు వస్తుందనుకున్నారు. బాధ్యతలు తీసుకోగానే ట్రంప్ చేసే మొట్టమొదటి పని హమాస్ ను మట్టి కరిపించడమే అన్నారు. కానీ బైడెన్ చేతుల మీదుగానే సీజ్ ఫైర్ అమలుకు రాబోతోంది. చివరి నిమిషంలో ఆగిపోయింది. సో ట్రంప్ చేతికి పని దొరికిందన్నమాట. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో చితికిపోతున్న హమాస్ అమెరికా రంగంలోకి దిగితే తట్టుకోవడం కష్టమే. ఒకవేళ హమాస్ పై ట్రంప్ జూలు విదిలిస్తే ఆటోమేటిక్ గా ఇరాన్, రష్యా కూడా ఎంటర్ అయిపోతాయి. ఇదే జరిగితే యుద్ధం ముదిరి మహాయుద్ధం అవుతుంది. తీసుకోవడం కంటే లాక్కోవడం ఇష్టం అని అదేదో సినిమాలో విలన్ డైలాగ్ ఉంటుంది. ట్రంప్ తీరు కూడా సరిగ్గా అలాగే ఉంది. కెనడాని అమెరికాలో కలిపేసుకుంటా అని రిపీటెడ్ గా చెప్తున్నారు. పనామా కెనాల్ కోసం గట్టిగానే పట్టుబడుతున్నారు. గ్రీన్లాండ్ ని ఎట్టి పరిస్థితిలోనూ కొనే తీరుతా అంటున్నారు. తనలో పేరుకుపోయిన సామ్రాజ్య కాంక్షని రెండోసారి పవర్లోకి వచ్చాక ట్రంప్ తీర్చేసుకుంటారా? కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేర్చండి. సీరియస్ గా అన్నారో లేక కామెడీ కోసం అన్నారో తెలియకపోయినా ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మాత్రం ఆయన మీద సీరియస్నెస్ పెంచేసింది. కెనడా మీదుగా అమెరికాలోకి వచ్చే అక్రమ వలసల్ని, డ్రగ్ సరఫరాను ఆపాలి. ఆ రెండు చేయలేనప్పుడు కెనడా ఒక దేశంగా ఉండడం ఎందుకు, అమెరికాలో కలిపేయండి అనేది ట్రంప్ ఇచ్చిన జస్టిఫికేషన్. ఎందుకో కెనడా ప్రధాని ట్రూడో అంటే ట్రంప్ కు పెద్దగా గిట్టదు. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్స్ అయితే లేవు. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు చాలా జోక్గా తీసుకున్నారు. కానీ పదే పదే ఇది రిపీట్ కావడంతో సీరియస్నెస్ అయింది. ఇది ఎంతవరకు వచ్చిందంటే కెనడా పిఎం రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది. దీనికి 20% కెనడా ప్రజలు మద్దతుగా నిలిచారు. రిజైన్ చేసిన తర్వాత ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇందుకు కెనడాను అమెరికాలో విలీనం చేయడం సాధ్యమేనా? సైనిక చర్యతో తెచ్చుకునే అవకాశాలు అయితే లేవు గనుక పరోక్షంగా కెనడాను లొంగ తీసుకుంటారా? వైట్ హౌస్ లో అడుగు పెట్టగానే కెనడాపై ఫోకస్ పెంచడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. గ్రీన్లాండ్, పనామా కెనాల్ విషయాలకు వస్తే స్వాధీనం చేసుకుంటానని చెప్పడం లేదు కానీ ఒక రకంగా బెదిరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు గ్రీన్లాండ్, పనామా కెనాల్ అత్యంత కీలకమైనవి. అందుకే వాటి కోసం అవసరమైతే సైనిక శక్తిని, ఆర్థిక శక్తిని ఉపయోగించడానికి కూడా రెడీ అవుతున్నారట. చూడ్డానికి పెద్ద దీవిలా కనిపించిన గ్రీన్లాండ్ లో 57,000కు మించి జనాభా లేదు. పైగా గ్రీన్లాండ్ లో 85% మంచుతోనే కప్పబడి ఉంటుంది. మిగిలిన 15% మాత్రమే భూభాగం. 600 ఏళ్ల నుంచి డెన్మార్క్ లో భాగంగా ఉన్న గ్రీన్లాండ్ కు స్వాతంత్ర్యం ఇప్పిస్తామని ఊరిస్తున్నారు ట్రంప్. భౌగోళిక పరంగా గ్రీన్లాండ్ ను అడ్వాంటేజ్ గా తీసుకుని రష్యాను, చైనాను, ఉత్తర కొరియాను కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నది ట్రంప్ ఆలోచన. పనామా కెనాల్ కేసు అయితే ఇంకా వెరైటీ. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్ని కలిపేదే పనామా కాలువ. అమెరికా వాణిజ్యంలో 14% ఈ కాలువ ద్వారానే జరుగుతోంది. 82 కిలోమీటర్ల పొడవున్న పనామా కెనాల్ ను నిర్మించిందే అమెరికా. క్రమంగా పనామా కెనాల్ పై చైనా జోక్యం పెరిగిపోతోంది. కష్టం మాది, ఫలితం మీద, ఇదెక్కడి లెక్క అంటూ పనామా కెనాల్ ను తిరిగి వశం చేసుకోవడానికి ట్రంప్ స్కెచ్ చేశారు. మొండిగేస్తే సైన్యాన్ని పంపి మరీ లాక్కుంటారట. మరి ట్రంప్ హయాంలో పనామా కెనాల్ ఫ్యూచర్ ఏమవుతుందో చూడాలి. అమెరికా క్యాపిటల్ హిల్లో కొత్త అధ్యక్షుడి పట్టాభిషేక సమరం జరుగుతుంటే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు దగ్గర మార్కొండపోడు గ్రామం మురిసిపోతోంది. అలౌకికమైన ఆనందం కనిపిస్తోంది అక్కడి జనంలో. వాషింగ్టన్ టు మార్కొండపాడు, అసలేంటి లింక్ తెలుసుకోవాల్సిందే. ఉషా చిలుకూరి అలియాస్ ఉషా వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీ వాన్స్ కి సతీమణి, సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా. ఒక తెలుగావిడ కావడం అరుదైన విషయం. తను కూడా మన గోదావరి జిల్లా మహిళ కావడం అంతకంటే రేరెస్ట్ థింగ్. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత మూలాలున్న కమలా హ్యారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు తెలుగు మూలాలున్న ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామం. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి. సొంతూరు ఇదే. బాగా చదువుకొని చెన్నై వెళ్లి వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ల అల్లుడే ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడవుతున్నారు. పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటున్న ఉషా చిలుకూరి ఎల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా తీసుకున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన వృత్తిని ఎంచుకున్నారు. 2014లో కొలంబియా సర్క్యూట్ కోర్టులో లాయర్గా పనిచేసే సమయంలో జేడీ వాన్స్ ను ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నారు. వీళ్లకు 3 పిల్లలు. జేడీ వాన్స్ జీవితం ఆధారంగా 2020లో హిల్ బిల్లీ ఎలిజీ పేరుతో సినిమా కూడా వచ్చింది. ఇందులో ఉషా పాత్రలో ఫ్రిదా పింటో నటించారు. ఒక తెలుగింటావిడ అమెరికన్ సెకండ్ లేడీ కావడం మనకు కనెక్ట్ అయ్యే అంశం. అధ్యక్ష పదవిని అధిరోహించే వేళ టిక్ టాక్ వీడియోస్లో తెగ కనిపిస్తూ సందడి చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. సపోర్టర్స్ తో పాటు వ్యతిరేకులు కూడా ట్రంప్ వీడియోస్తో టిక్ టాక్ యాప్ ని నింపేస్తున్నారు. ఇక ప్రపంచమంతటా టిక్ టాక్ యూజర్స్ ట్రంప్ ని చూసి ఎంజాయ్ చేస్తుంటే టిక్ టాక్ నే ప్రపంచ సమస్యగా చూస్తున్నారు ట్రంప్. ఎందుకలా? ట్రంప్ ని వెంటాడుతున్న ఆ టిక్ టాక్ సమస్య ఏంటి? టిక్ టాక్ చైనాకు చెందిన ఒక సోషల్ మీడియా యాప్. అమెరికా పాలిట కొరకరాని కొయ్యగా మారింది. అమెరికాలో దాని భవిష్యత్తు ట్రంప్ చేతుల్లోనే ఉంది. ఎలాగంటే తమ దేశ పౌరుల డేటా చైనా చేతుల్లోకి వెళ్లకూడదన్న ఉద్దేశంతో టిక్ టాక్ ను నిషేధించింది అమెరికా ప్రభుత్వం. అమెరికన్ సుప్రీంకోర్టు కూడా నిషేధాన్ని ఆమోదించి దాని అమలును ట్రంప్ చేతుల్లో పెట్టేసింది. టిక్ టాక్ ను సేవ్ చేస్తారా, తమ దేశం నుంచి తరిమేస్తారా? ముంచినా ట్రంపే, తేల్చినా ట్రంపే. ఇదిలా ఉంటే టిక్ టాక్ సీఈఓను ట్రంప్ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ట్రంప్ విక్టరీ ర్యాలీలో కూడా ఆయన పాల్గొంటున్నారు. టిక్ టాక్ యాజమాన్యంతో ట్రంప్ రాసుకు పూసుకు తిరగడంతో విషయం మరింత ఆసక్తికరంగా మారింది. టిక్ టాక్ ను నిషేధం నుంచి కాపాడి దాన్ని అమెరికన్ కంపెనీకి అమ్ముకునే దిశగా ట్రంప్ కార్పొరేట్ లాబింగ్ చేస్తున్నట్లు వినికిడి. ట్రంప్ దోస్త్ ఎలన్ మస్క్ లాంటి వాళ్లు టిక్ టాక్ ను కొంటామని ముందుకొచ్చారు కూడా. టిక్ టాక్ యాప్ కి మొత్తం 17 కోట్ల మంది యూజర్లున్నారు. వారిలో అమెరికన్ యూజర్లు కూడా ఉన్నారు. అది చైనీస్ కంపెనీది కనుక యూజర్ల డేటా చైనా ప్రభుత్వానికి అందుతుందని, అది ప్రమాదకరమని అమెరికా భావిస్తోంది. అందుకే చైనీయుల పిడికిట్లోంచి టిక్ టాక్ ను తామే లాక్కుంటే ఓ పనైపోతుందని ట్రంప్ లెక్క. కానీ ఈలోగా ఎక్కువ మంది అమెరికన్లు రెడ్ నోట్ అనే మరో చైనా యాప్ ను ఆశ్రయిస్తున్నారు. ఇది పూర్తిగా చైనీస్ లాంగ్వేజ్ లో నడిచే యాప్. అందులో కమ్యూనికేషన్ కోసం చైనీస్ భాష మాండరిన్స్ ను కూడా నేర్చుకుంటున్నారు. ఇది మరింత ప్రమాదకరం. రెడ్ నోట్ యాప్ కారణంగా అమెరికా ప్రజలపై చైనా ప్రభావం పడుతుందని మరో భయం. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ జైంట్ గా ఉన్న అమెరికా కేవలం సోషల్ మీడియా యాప్ల విషయంలోనే చైనాతో గిల్లి కజ్జాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి. అందుకే టిక్ టాక్ ని తమ వాళ్లే టేక్ ఓవర్ చేసుకునేలా ట్రంప్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. అసలే ట్రంప్ ది బిజినెస్ బ్యాక్గ్రౌండ్. కార్పొరేట్ లాబింగ్ ఎలా చేయాలో ఆయనకు కొట్టిన పిండి. ముఖ్యంగా జిగ్రీ దోస్త్ ఎలన్ మస్క్ కోసం టిక్ టాక్ పై ఎటువంటి ఎక్స్పెరిమెంట్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మండే ఇంకా ట్రంప్ ఇనాగ్రేషన్ ఉంది. సో ఎస్పెషలీ టెక్నాలజీ ఏరియాలో ఐ థింక్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ట్రంప్ పాలసీస్, especially like with all the CEOs aligned Trump కోసం. I think there's a lot of things which are going to happen and I'm really looking forward to it, both in immigration and lot of other policies which will be pro-India. ఆయన టీంలో చూసుకుంటే వివేక రామస్వామి, నిక్కీ హేల్ అండ్ ఆల్సో ట్రంప్ ఈజ్ వన్ ఆఫ్ ద అనదర్ పార్ట్నర్ లైక్ Elon Musk, business point of view, and ila various teams ni తీసుకొచ్చి he was able to bring it to the and focus on US economy empower చేయడంలో కానీ, యూత్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్లో కానీ, సో ట్యాక్స్ పేయర్ మనీ మేక్ షూర్ దట్ హీ విల్ స్పెండ్ ఆన్ ద US families, USA first. At the same time he is also balancing for let's take for the Indian US relationship. He is very good collaborative with the Modi government and he is very much, I'm sure he will be sure confident he is going to resolve the Bangladesh and helps ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా చేస్తారు. helping set up small to mid size companies and it help us దానిలో కూడా
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్. అది కాకుండా మన ఇండియా అమెరికా రిలేషన్స్ కూడా ట్రంప్ ప్రెజెన్సీ వల్ల చాలా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి, అండ్ విజిబిలిటీ కూడా మనకు ఈ ట్రంప్ ప్రెసిడెన్సీలో జనరల్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ తోటి వాట్ వీ కెన్ రియలైజ్ ఇస్ దిస్ విల్ హెల్ప్ అస్ ఇన్ ద లాంగ్ రన్, అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజిబిలిటీ ఫర్ మన ఇండియన్ అమెరికన్స్ అండి. దేశీయ భద్రత విషయంలో మిజైల్ డిఫెన్స్ అండ్ ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను పెంపొందించే విధంగా ఆలోచనలు జరుగుతున్నాయి. అట్లాగే డిఫెన్స్ స్పెండింగ్ పై కూడా భారీగా నిధులు చేకూర్చే అవకాశం ఉంది. సో దట్ రేపటి నాడు ఇందులో జరుగుతున్న మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ని కూడా కొంచెం అరికట్టే విధంగా గవర్నమెంట్ ఎఫిషియన్సీస్ పై దృష్టి సారించారు డొనాల్డ్ ట్రంప్. దీనికి సంబంధించి రెండు ఎక్కడైతే ఇన్ఎఫిషియన్సీస్ ఉంటాయో వాటన్నిటిని అరికట్టే విధంగా ఒక క్యాబినెట్ హోదానే క్రియేట్ చేసినారు. సో దానివల్ల టోటల్ ఎఫిషియన్సీస్ ఇన్ ద గవర్నమెంట్ అనేది తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే రవాణా, టెలికమ్యూనికేషన్స్ మరియు ఎనర్జీ రంగాల్లో ఆధునీకరణపై దృష్టి పెట్టడం మరియు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని, అవకాశాలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు తన అడ్మినిస్ట్రేషన్లో తన క్యాబినెట్ ఏదైతే ఉన్నదో క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఎవరైతే యంగ్స్టర్స్ తీసుకున్నారో అందులో తీసుకున్నప్పుడు వివిధ రంగాల్లో నిష్ణులైనటువంటి ఈలన్ మాస్క్ మనం చూసుకున్నప్పుడు టెక్నాలజీ వైజ్లో ఈజ్ ద గ్రేటెస్ట్ అసెట్ ఫర్ ద కంట్రీ, అట్ ద సేమ్ టైం వరల్డ్. ఆయన ఈవీ రంగంలోనే అత్యధిక ఇన్వెస్ట్మెంట్ చేసి అత్యధికంగా ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఈలన్ మాస్క్ని తను డాజ్లో తీసుకోవడం, అదేవిధంగా యంగ్స్టర్ అయినటువంటి వివేక్ రామస్వామిని కూడా డాజ్లోకి తీసుకోవడం, అదేవిధంగా చూసుకున్నప్పుడు ఈరోజు భారతీయ సమాజానికి సంబంధించినటువంటి రకరకాల వ్యక్తులను కూడా ఈరోజు తన క్యాబినెట్లో తీసుకొని తన అడ్మినిస్ట్రేషన్లో తీసుకొని ముందుకు సాగుతున్న విధానం చూస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ముందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముందుకు సాగుతుంది. మళ్ళీ ట్రంప్ రావడం జరగదు, మళ్ళీ బైడెనే కమలా హ్యారిస్ వస్తుంది అని చెప్పేసి చాలామంది భావించారు. ఎవరు? డెమోక్రాట్స్, ఇండియన్ డెమోక్రాట్స్ కూడా అదే విధంగా థింక్ చేశారు. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రజా తీర్పు ఏదైతే ఉన్నదో అమెరికాలో ప్రజలు మనోభావాలు ఏదైతే ఉందో ఓట్ల రూపంలో తిరిగి మన ట్రంప్ని ఎన్నుకోవడం ఏ రకంగా ఎన్నుకున్నారు అని అంటే సెనేటర్లో చూసుకున్నా, అటు కాంగ్రెస్లో చూసుకున్నా, అటు మొత్తము పాపులర్ ఓట్ చూసుకున్నా కూడా ట్రంప్కే ఎక్కువగా వచ్చింది. ఈసారి ఏదైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉండబోతుందో పోయినసారికి భిన్నత్వంగా ఉండబోతుంది. ఎందుకు అని అంటే పోయినసారి ఉన్నటువంటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కాంగ్రెస్ కానీ సెనెట్లో నుంచి కానీ పూర్తి స్థాయిలో మద్దతు లేకుండా ఉండే. ఈసారి ఆ విధంగా కాకుండా ఈసారి అటు కాంగ్రెస్ చూసుకున్నా, అటు సెనెట్ చూసుకున్నా, ఇటువైపు ఇది చూసుకున్నా, ఇటువైపు పాపులర్ వైట్ చూసుకున్నా కూడా మొత్తం కూడా ట్రంప్కు సపోర్టివ్గా ఉంది. బేసికలీ అమెరికాని ప్రొటెక్ట్ చేయాలి, అమెరికాలో సిటిజన్స్ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి, అమెరికాలో ఉన్న సిటిజన్స్ కి ముందు ఉద్యోగాలు రావాలి, అమెరికాలోనే ఉండాలనే దిశగానే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనేది మనకి కొంతమంది చెప్పడం జరుగుతుంది. వెంకట్ మూలకుట్ల, TV9, డాలస్, టెక్సస్.